హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత్ సండ్రా టేల్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. ఈ రోజు అయితే మన పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకంటే అయితే దేవుడు పెట్టడానికి అయితే వచ్చాము. మొగలై తాతకి పొంగలంతా పెట్టేసుకున్నాము. బాగానే జరిగింది. మన పొలం చూడండి పక్కన కూడా ఎట్లా ఉందో, చాలా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ కి ఒకటే ఒక మాట, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. 2 వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ ఇది మటుకు కంపల్సరీ. మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయస్, వచ్చేసాను వీడియోలోకి. అయితే ఇంకా మా అమ్మ అయితే పొంగల్ పెట్టడానికి సామాగ్రి అంతా సర్దేసింది దేవుడికి పెట్టేదానికి. ఇంకా మా నాన్న చూస్తే అరిటాకులు అవి కోస్తున్నాడు. ఎందుకంటే పొంగల్ పెట్టేదానికి మనకి ఖచ్చితంగా అరిటాకులు అయితే కావాలి. ఇంకా మా అమ్మ అయితే బయలుదేరేసింది. ఇంకా మా చెల్లెలు కూడా కింద వెయిట్ చేస్తుంది వచ్చేదానికి. ఇంకా చిన్నగా అయితే బయలుదేరారు. మా నాన్న చూడండి ఇంకా సైకిల్ అయితే వాడుతున్నాడు. ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అయితే పాత సైకిల్ అయిపోయింది, కానీ అయినా వాడుతూ ఉంటాడు. ఇంకా పొలం అయితే మాకు కొంచెం దూరం కాబట్టి ఇంకా మా అమ్మని మా చెల్లెల్ని బైక్లో అయితే తీసుకెళ్ళిపోయాను. అక్కడ చూడండి వెళ్తూ ఉన్నాడు దూరంగా. నేను ఒక వస్తువు అయితే మర్చిపోయాను, దానికోసంగా మా అమ్మ మళ్ళీ తిరిగి పంపించింది. చూడండి మా అంతలేక ముఖేష్ అయితే వచ్చాడు. వెళ్తా ఉన్నాను కదా, రాయి చేతిలో ఉంది. ఎందుకంటే పొయ్యికి ఒక రాయి మిస్ అయిందంట, దానికని చెప్పి మనం రాయి అయితే తెచ్చేసాము. ఇదైతే మా పొలం అయ్యా. ఏంది మట్టిస్తున్నాడు అనుకుంటున్నారా? ఆ మట్టితోనే మనం ఇప్పుడు బొమ్మలు చేసి దేవుడికి పెట్టాలన్నమాట. మొగలై తాతని చేయాల. చూడండి అసలు ఎట్లా చేస్తాము, ఏంది, ఎట్లా పెడతాము, ఏందని మొత్తం మీరే చూడండి ఒకసారి. చూసారు కదా ఎట్లా చేసాము ఏందో. మొగలై తాతని 3 భాగాలుగా అయితే పెట్టేసుకున్నాము ముగ్గురికి. అందుకని ఇంకా మా అమ్మ అయితే పొంగల్ పెట్టేదానికన్నా ముందు మన మొగలై తాతకి ఇట్లా పూలు, ఇట్లా పసుపు కుంకుమ అంతా పెట్టేసుకొని ఇంకా పొంగల్ అనేది స్టార్ట్ చేయాలి. దానికని మా అమ్మ ముందుగా మొగలై తాతకి అయితే పెడతా ఉంది. చూడండి గాయస్.
ఇంతవరకు అయితే వచ్చింది. చూడండి మా అమ్మ అదే మన పొంగలి పొంగిచ్చే పాత్ర అయితే ఇంకా దానికి మనం అయితే బొట్లన్నీ పెట్టేసుకొని ఇంకా పెట్టాలి. అదే లాస్ట్ మనకి దానికని చెప్పి మా అమ్మ బొట్లు అవి పెడతా ఉంది. తర్వాత ఇంకా మన పొంగల్ పొంగించడమే ఇంకా లేటు. పొంగల్ అయితే దబర పెట్టి స్టార్ట్ చేసేసారయ్య మా వాళ్ళు. స్టార్ట్ చేసి ఒకటి మర్చిపోయారంట. అప్పుడు నాకు ఇంక ఫోన్ చేశారు, ఇదిగో మనం వస్తున్నాం, అది ఏందనుకుంటున్నారా, పాలు మర్చిపోయారంట. వీళ్ళు పాలు మర్చిపోయారు పొంగల్లోకి. ఎట్ట చేయాలనుకున్నారు ఏమో. మా అమ్మ అన్నీ పెట్టుకుంది కానీ మర్చిపోయిందంట. ఇంక నేను చేస్తాం, తెచ్చాము ఇంటికి పోయి, మళ్ళీ దూరం గారం ఏదో ఒకటి చేసాము. ఇంకా లాస్ట్కి పాలు పెండింగ్ ఉండింది. ఇంకా పాలు అన్నీ కొరవన్నీ అయితే మాత్రం తెచ్చేసాము. అదొకటే మర్చిపోయాం, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా. ఇంకా దాని మాట మర్చిపోయి అయితే మేము వచ్చేసాం. పొంగల్ అయితే అయిపోయిందయ్యా. ఇంకా మనము దేవుడికి పెట్టేసుకునే మొగలై తాతకి పెట్టుకోవడమే ఇంకా ఆలస్యము. ఇంకా మా అమ్మ అయితే ఇంకా 3 ఇస్తరాకులు అయితే వేసి ఇంకా పెడతా ఉంది దేవుడికి. ఇంకా లాస్ట్కి మన టెంకాయ కొట్టేసుకుంటే మన దేవుడికి ఈరోజు పొంగల్
ఇది చూసారా, మా అమ్మ అయితే పొంగల్ పెట్టేసాం కదా దేవుడికి. ఇది అయిపోయిన తర్వాత మనమైతే మన పొలం ఎంత దూరం అయితే ఉందో అంత దూరంలో మనం పెట్టిన పొంగల్ ప్రసాదాన్ని అయితే మనము కైలో అయితే వేసుకుంటారు. దానికని చెప్పి పొంగల్లో కుంకుమ అయితే కలిపి మా అమ్మ ఈ విధంగా కలుపుతూ ఉంది. అంటే మనం ఎక్కడ ఉండాలో పొలి అంతవరకు వేసుకుంటారంట. అది ఎందుకో ఏందో తెలీదు. ఇంకా మా నాన్న వాళ్ళు అట్లా చేస్తున్నారు, నన్ను చేయమన్నాడు. దానికని చెప్పి మన పొలం ఎక్కడైతే ఎంత దూరం అయితే ఉందో అంత దూరం మొత్తానికి నేనైతే బయలుదేరి ఇంకా మొత్తం చేస్తూ ఉన్నాను. ఇంకా మనకి ఇష్టమైన ఘట్టానికైతే వచ్చేసాము. మా నాన్న చూడండి కొబ్బరి అంతా వలుస్తూ ఉన్నాడు, ఎందుకంటే మన పెట్టిన ప్రసాదం తినాలి కాబట్టి. ఇంకా మా చెల్లెలు ప్రసాదం అందిస్తూ ఉంది. ఇంకా కొబ్బరి, అరటిపండు, పొంగలి చాలా చాలా బాగుంది, తీయంగా ఉంది. మామూలుగా లేదు. ఇంకా మా ముఖేష్ నేను తింటా ఉన్నాము. ఇంకేం లేదు గాయస్, మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వెయిటింగ్ ఫర్ మోర్ అప్డేట్స్.